परमपदं सदा पश्यन्ति सूर्यः देवीव चक्षुरादं व्यासाय विष्णुरूपाय व्यासरूपागमस्तवे नमो वै ब्रह्मणते वासिष्ठाय नमो नमः। जय श्रीराम, जय श्रीराम, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. ఈ రోజు నుంచి ఒక 7 రోజుల వరకు అంటే వసంత నవరాత్రులు అన్నవి మొదలైపోయాయి కాబట్టి ఈ 7 రోజులు సాధారణంగా ఎవరైనా కూడా అంటే ఉగాది నుంచి లేకపోతే ఆ తర్వాత రోజు నుంచి శ్రీరామ నవమి వరకు శ్రీరాముని స్మరించుకుంటూ రామాయణ పారాయణము అన్నది చేస్తూ ఉంటారు. సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాటి నుంచి మనం అందరం కలిసి రామాయణ పారాయణం చేసుకుందాం. అంటే రామాయణం చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అంటే పూర్తిగా రామాయణం చెప్పుకోవాలి అంటే బహుశా ఈ 7 రోజులు సరిపోదు. కానీ ప్రతి ఒక్క కాండలో కొన్ని ముఖ్యమైన విషయాలతో మొత్తానికి శ్రీరామచంద్రమూర్తిని అలాగే ఈ ఆది కావ్యాన్ని మనం స్మరించుకుంటూ చక్కగా ఈ వసంత నవరాత్రులు అన్నవి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో అలాగే శ్రీరాముని యొక్క అనుగ్రహంతో అడుగులు ముందుకు వేద్దాం. మరి ఏ పని చేసినా అది భగవంతుడు చేయిస్తూ ఉంటాడు. ఈ రోజు ఇలా ఆంజనేయ స్వామి దగ్గరే కూర్చుని రామనామం చెప్పుకోవడం అలాగే మనం అందరం రామనామం వినడం అంటే నిజంగా ఆంజనేయ స్వామి చేయించుకుంటున్నారు. కారణాలు ఎన్నో కావచ్చు, చాలా వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. మరందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అయితే ఏది ఏమైనా భగవంతుడు అన్నవాడు ముందుకి ఉంటూ నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఈ చక్కని అదృష్టం నాకు కలిగింది. అందరం కలిసి ఈ రామాయణం తెలిసిన కథే అయినా మరింతగా రామనామ వైశిష్ట్యాన్ని లేకపోతే ఈ రామాయణంలో ఉన్న కాండలలో ఉన్న రహస్యాలను మనం అందరం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు రామాయణం మొదలవుతుంది బాలకాండతో. ఈ బాలకాండలో కూడా ముందుగా వాల్మీకి కథ యొక్క ప్రస్తావన ఉంటుంది. వాల్మీకి రామాయణం అంటే మనకి ఇది ప్రమాణం, ఆది కావ్యము. ఎంతో మంది రామాయణ గ్రంథాలని మనకి అందింపచేశారు. కానీ ముఖ్యంగా వాల్మీకి రామాయణం అన్నది మనకి ప్రమాణం కాబట్టి వాల్మీకి కథ అన్నది ముందుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వాల్మీకి కథ నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. కథ మనం మొదలు పెట్టుకున్నట్లయితే అంటే మనకి ఈ చక్కని రామాయణాన్ని మనకి వాల్మీకి అందించారు. విశేషం ఏమిటి అంటే పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే, కాంతి రూపం. తనే బ్రహ్మగా, తనే విష్ణువుగా, అలాగే తనే ఈశ్వరుడుగా ఉంటారు. నారద మహర్షి రాముని యొక్క విశేషమైన గుణముల గురించి చెప్పిన తర్వాత నారద మహర్షి పూర్తిగా రామాయణం చెప్పిన తర్వాత ఆ రామాయణాన్ని వాల్మీకి మహర్షి మనకి అందించటం జరిగింది. నారదుల వారు అంటే ఎవరు? బ్రహ్మ మానస పుత్రుడు అంటే బ్రహ్మ స్వరూపం అని చెప్పుకోవాలి. ఇక పంచాక్షరి మంత్ర పఠనం చేసిన తరువాత చక్కగా ఒక మహర్షి స్థానానికి వెళ్లి ఉపాసనా బలాన్ని పెంచుకున్నారు వాల్మీకి మహర్షి. కాబట్టి అక్కడ ఈశ్వరుని యొక్క ధ్యానం కూడా జరిగింది. మరి చెప్పింది ఎవరి కథ అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు కథ. కాబట్టి పరబ్రహ్మ స్వరూపం మూడుగా కనిపించిన అంతా ఒక్కటే అన్నది రామాయణంలో మొట్టమొదటి కాండలో బాలకాండలోనే మనకి అర్థమైపోతుంది. వాల్మీకి అంటే అగ్ని శర్మ అంటే ఆయన ముందు నుంచి ఆయన పేరు వాల్మీకి కాదు, అలాగే ఆయనేమి బ్రహ్మ ఋషి కాదు. కాకపోతే ఆయన చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్న ఒక వ్యక్తి. ఇంకా చెప్పాలి అంటే మనకి అగ్ని శర్మ దొంగ అని చెప్తారు కదా. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆయన దొంగ కాదు. ఆయన చక్కగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అలాగే ఆయన కూడా వేదాలు నేర్చుకున్నారు, వేద పఠనం చేస్తూ ఉండేవారు. అంతా చాలా చక్కగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. మధ్యలో ఏమైంది అంటే విపరీతమైన కష్టం వచ్చింది, క్షామం వచ్చింది. బ్రాహ్మణులు అన్నవాళ్ళు ఎలా ఉంటూ ఉండేవారు అంటే తమకి ఏది అందితే దానితో తృప్తిగా గడుపుతూ ఉండేవారు అనమాట. కాబట్టి ఆ క్షణంలో అంటే ఆ సమయంలో ఈ క్షామం వల్ల అంతా ఎండిపోవడం వల్ల ఎక్కడ నీరు లేదు, భూమి సుభిక్షంగా లేదు, పంటలు లేవు, ఎవరికి తినడానికి లేదు. అటువంటి సమయంలో ఇవ్వడానికి లేదు, అంతే కదా. మన దగ్గర ఎంతో కొంత ఉంటేనే మనం ఇంకో రూపాయి ఇవ్వగలం. అటువంటి లేని స్థితి కాబట్టి వీళ్ళకి ఏమీ అందలేదు. అప్పుడు ఈ అగ్ని శర్మ తన తల్లి, తండ్రి, అలాగే భార్య, పిల్లలు వీళ్ళందరూ కలిపి అరణ్యానికి వచ్చేసారట. అరణ్యంలో అంటే అక్కడ కందమూలాలు గాని పళ్ళు గాని ఇవన్నీ కూడా దొరుకుతూ ఉండేవి కదా. అలాగే అక్కడ ఒక ఆశ్రమం, ఒక కుటీరాన్ని నిర్మించుకుంటే హాయిగా అక్కడ గడిపేయవచ్చు అని అనుకున్నారు. ఈ క్రమంలో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు.
అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఆ తర్వాత ఈ చెడు సహవాసము అన్నది మొదలైపోయింది. అంటే అక్కడ ఆ అడవిలో దొంగలు ఎవరైతే ఉంటారో, దారి దోపిడీలు చేస్తూ ఉంటారు కదా! అటువంటి ఆ దొంగలు. మరి ఆ దొంగలతో స్నేహము అన్నది చేస్తూ ఉన్నప్పుడు అంటే ఆ దొంగలతో పరిచయం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ అగ్నిశర్మ నెమ్మదిగా దొంగగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు అంటే వాళ్ళందరూ కూడా చెడ్డ మాటలు చెప్పడము, అంటే ఇంత ఎందుకు కష్టపడాలి, హాయిగా దొంగతనం చేసేస్తే అయిపోయింది కదా అనేటట్టుగా చెప్తూ ఉంటారు కదా. కాబట్టి చెడ్డవాళ్ళు ఏమైనా చెప్తారు. అలా ఈ దొంగ మాటలు విని, లేకపోతే దొంగతనాలు చాలా తేలికగా చేసేయవచ్చు, దారిలో వెళుతున్న వాళ్ళని బెదిరించొచ్చు, వాళ్ళు ఇచ్చేస్తారు సొమ్ము అనేటట్టుగా వాళ్ళు అలవాటు చేశారు. ఆ అలవాటు అన్నది అలవాటైపోయింది అగ్నిశర్మకి. కాబట్టి ఇప్పుడే ఆయనకి అడవి లోపలికి వెళ్లి ఎక్కడో పళ్ళు తెచ్చుకుని కష్టపడి ఆ జీవితాన్ని కొనసాగించడం కన్నా హాయిగా దొంగతనం చాలా బాగుంది కదా అని అనుకున్నారు. అలవాటు చేసుకున్నారు, అలవాటైపోయింది. అంతే కదా! అందుకే రామాయణంలో ప్రతి ఒక్క సన్నివేశం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. భగవంతుడు ఒక స్థానంలో మనల్ని కూర్చోబెడతారు. ఆ స్థానం నుంచి కిందకి పడుకోవడానికి మనం చాలా మటుకు కారణమవుతాం, భగవంతుడు కాదు. కాబట్టి అంత చక్కగా వేదాధ్యయనం చేస్తున్న ఈ అగ్నిశర్మ ఆయనకు నెమ్మదిగా ఈ దొంగతనం చేయటం అలవాటైపోయి అది నచ్చింది. అలాగే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ అడవి మార్గంలో మహర్షులు ఒకసారి అటుగా వెళుతున్నారట. అందులో అత్రి మహర్షి ఈ అగ్నిశర్మను చూశారంటే అందరినీ దోచుకోవడమే కదా పని. కాబట్టి వీళ్ళు వెళుతుంటే తీయండి, మీ దగ్గర కూడా ఏమైనా ఉన్నాయా విలువైన వస్తువులు బయటికి తీయండి అని బెదిరిస్తూ ఉంటే అత్రి మహర్షి అడుగుతారట, నువ్వు ఇలా దొంగతనాలు చేస్తున్నావు కదా, మరి ఇది పాపము నీకు తెలియదా? తెలుసు. మరి పాపం అయితే ఎందుకు చేస్తున్నావు? మరి ఇలాంటి పాప కర్మలు చేస్తే ఈ జీవితం అయితే అయిపోతుంది, ఎవరము శాశ్వతం కాదు కదా, చచ్చిపోతాం. మరి ఆ తర్వాత జీవుడు సంగతి ఏమిటి? మనం వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకుని వెళతాం? భార్య, భర్త, అన్నదమ్ములు, పిల్లలు, బంధువులు, స్నేహితులు, డబ్బు, ఐశ్వర్యము, స్థానము, అసలు ఆస్తులు, అంతస్తులు ఇవేవి కాదు. చేసుకున్న పాపము, పుణ్యము, ఫలితాలను జీవుడు పట్టుకుని వెళ్తాడు. కాదు కాదు అని అనడానికి లేదు. కాబట్టి ఆ ఫలితాలను పట్టుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఎంత నరక యాతన అనుభవిస్తాడు. ఇప్పుడు మనం ఈ శరీరంలో చేసుకుంటున్న పాపములు, వీటి గురించే అడుగుతున్నారు. మరి ఇన్ని పాపములు చేసుకుంటున్నావు కదా, ఎలాగా తర్వాత ఎలా భరిస్తావు? ఇంకొక శరీరానికి ఈ జీవుడు వెళ్ళినప్పుడు తట్టుకోగలుగుతావా అంటే అగ్నిశర్మ అలా ఆలోచిస్తున్నారట. అవునా అని. సరే, ఒక పని చెయ్యి, నువ్వు కష్టపడుతున్నావు, మీ ఇంటి కోసం అంటున్నావు, మరి నా కుటుంబ పోషణ నేను చేసుకోవద్దా? తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. నిజమే. ఒక పని చెయ్యి, ఇంటికి వెళ్ళు, నేను ఇలాగా దొంగతనం చేస్తున్నాను, దానివల్ల పాపము, మరి ఈ పాపం యొక్క ఫలితాన్ని మీరు పుచ్చుకుంటారా అని అడిగిరా అన్నారట అత్రి మహర్షి. మేము ఇక్కడే ఉంటాం, ఒక్కసారి ఇంటికి వెళ్ళి అడిగిరా. మహర్షులు, మహానుభావులు ఎవరినైనా ఉద్ధరించడానికి చూస్తూ ఉంటారు. నాకేమిటి అంటే మా అత్త కొడుక, మాయ కొడుక, ఏమైనా చెప్పడానికి మంచి మాటలు అని అనుకోరు. వాళ్ళందరూ కూడా లోకమంతా ఎప్పుడు అందరూ లోకంలో ఉన్న వాళ్ళు కూడా లోకం గురించి, సంరక్షణ గురించి ఆలోచించాలి అనే ప్రయాసతో ఉంటారు. వాళ్ళకి సంబంధం లేదు, మా దగ్గర డబ్బులు లేవు మేము వెళ్ళిపోతాము అంటే అగ్నిశర్మ ఏమీ చెయ్యలేడు. కానీ ఈ వ్యక్తిలో కూడా ఒక మార్పు తీసుకుని రావాలి అన్నది ఆ మహర్షుల యొక్క ఉద్దేశం. కాబట్టి అత్రి మహర్షి ఆ ప్రశ్న వేశారు. అవునా అని ఈ అగ్నిశర్మ గబగబా తన కుటీరానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ తల్లిదండ్రులను అడుగుతున్నారట. అవును, మరి మీకోసమే కదా నేను దొంగతనాలు చేస్తున్నాను, చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాను, పాపాలు మూట కట్టుకుంటున్నాను, మరి ఈ పాపాలని మీరు పంచుకుంటారా? ఫలితాలను మేమెందుకు పంచుకుంటాం? అది నీ ధర్మం, అంటే తల్లిదండ్రుల్ని చూసుకోవడం నీ ధర్మం, నీ కర్తవ్యం, అది నువ్వు చెయ్యాలి. దానికి నువ్వు ఏం చేస్తుంటే మేమెలా పుచ్చుకుంటాం అన్నారు. భార్యని అడిగితే భార్య అంటుంది నేనెలా పుచ్చుకుంటాను? అలా పుచ్చుకోవడానికి ఉండదు కదా, ఎవరు చేసుకున్న కర్మలు వాళ్ళు అనుభవించాలి. అయితే ఇప్పుడు అవునా అంటే ఇంతగా వీళ్ళ కోసం నేను కష్టపడుతున్నప్పుడు వీళ్ళెవరో పుచ్చుకోరు అంటే నిజంగానే కదా కొద్దిగా భయం కలుగుతుంది. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు కదా మహర్షులు, రహస్యాలు. కాబట్టి ఆయన గబగబా మళ్ళీ మహర్షుల దగ్గరకు వచ్చేస్తారు. ఆయనకి ఇప్పుడు అర్థమవుతుందట, అంటే ఎక్కడో అక్కడ ఒక చిన్న మలుపు భగవంతుడు అలా తిప్పుతాడనమాట, వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోయేటట్టుగా. మరి ఆది కావ్యాన్ని అందించడానికి ఈ అగ్నిశర్మ వాల్మీకిగా మారాలి కదా, అంత విష్ణుమాయ.
ఇక ఇలా వచ్చి అసలు ఎవరు పుచ్చుకోరట. అంటే ఇప్పటి వరకు ఎన్ని దొంగతనాలు చేశాను, ఎన్ని దారి దోపిడీలు చేశాను, ఎంత పాపం, ఇవన్నీ నేనేనా అనుభవించాలి? ఖచ్చితంగా నువ్వే అనుభవించాలి అని చెప్పినప్పుడు ఇప్పుడు బాధపడుతున్నాడు. మరి ఇప్పుడు నేను ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యాలి? మనం అడుగుతూ ఉంటాం కదా, ఎప్పుడైనా తప్పైపోతే అయ్యో బాబోయ్, సరే ఇప్పుడు ఏమైనా చెయ్యొచ్చా, మార్గం ఏదైనా ఉందా తప్పించుకోవడానికి? ఇప్పుడు ఈ మహర్షులలో మళ్ళీ అత్రి మహర్షి చెప్తున్నారట, సరే ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా, ఇప్పుడు సాధన చెయ్యి, ధ్యానంలోకి వెళ్ళిపో, వెళ్ళి పరమాత్మను నువ్వు తెలుసుకో, ఆ తర్వాత చేరుకుంటావు. అలా చేరుకునే ఈ ప్రయాసలో ఖచ్చితంగా తెలుసో తెలియకో చేసిన పాపాలు దగ్ధమైపోతాయి అని చెప్తారు. చాలా సందర్భాలలో కొన్ని రామాయణాల్లో లేకపోతే కొన్ని కథల్లో రామ అనే మంత్రాన్ని ఇచ్చారు. అది పలకలేక మరా మరా అంటూ ఉంటే మళ్ళీ రామ అయింది అని అంటూ ఉంటారు. కానీ మనకి వాల్మీకి రామాయణంలో అలా చెప్పరు. అత్రి మహర్షి పంచాక్షరి మహామంత్రాన్ని ఇస్తారట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఇస్తారు. దీన్ని నువ్వు పఠించు. ఏమొస్తుంది అంటే పఠిస్తే పఠిస్తే అలాగలాగలాగా సహజంగా రావాల్సిన మార్పు అది. అలా చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరే మరి ఈ మంత్రాన్ని పట్టుకుంటే నాకేం వస్తుంది అని అనుకోలేదు. ఇప్పుడు తెలుసుకున్నాడు అగ్నిశర్మ. కాబట్టి ఆయన ఏం చేశారు, అక్కడే మళ్ళీ ఇక ఇంటికి వెళ్లకుండా ఆ అడవిలోని ఒక ప్రదేశం చూసుకుని, ప్రశాంతంగా ఉన్న ప్రదేశం, అక్కడ కూర్చుని ఆయన తపస్సు చేయటం మొదలు పెట్టారు. అయితే మార్పు అన్నది వచ్చిన తర్వాత ఆ మార్పులోకి వెళ్లి జీవితాన్ని కొనసాగించడానికి చాలా కష్టపడాలి. 1-2 రోజులు కాదు, 1-2 ఏళ్లు కాదు, 13 సంవత్సరాలు ఈ అగ్నిశర్మ అలాగే ధ్యానంలో ఉండిపోయారట. 13 అంటే తర్వాత మళ్ళీ ఈ ఋషులు వచ్చారు కాబట్టి 13, రాకపోయి ఉంటే ఆయన అలా ఎన్ని సంవత్సరాలు కూర్చునేవారు. అది ఆయన సాధన అంటే. కాబట్టి అలా చెప్పారు, పంచాక్షరి మహామంత్రాన్ని పట్టుకున్నారు, ధ్యానంలో ఉండిపోయారు. చుట్టూ పుట్టలు వచ్చేసాయట. చీమలు, పురుగులు ఇవన్నీ దేహాన్ని కొరుక్కు తింటున్నా ఆయనకి ఏమీ తెలియట్లేదు. చుట్టూ ఒక పుట్ట ఉంది, లోపల అగ్నిశర్మ ఉన్నారు. సరిగ్గా 13 సంవత్సరాల తరువాత మళ్ళీ ఈ మహర్షులు అటుగా ప్రయాణం చేస్తున్నారు. అయితే వాళ్ళకి ఉన్న శక్తి వేరు కదా, మరి వాళ్ళు ప్రతి పదార్థంలో కూడా ఎంత శక్తి ఉంది అన్నది కనిపెడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అలా వెళుతూ ఉంటే ఈ పుట్ట కనిపించింది. ఆ పుట్ట నుంచి ఒక దివ్యమైన శక్తి వాళ్ళకి తెలుస్తోంది. కారణం ఏమిటంటే వాళ్ళు మహర్షులు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది. వెంటనే వాళ్ళు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టని కొద్దిగా తొలగించి చూశారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం అగ్నిశర్మ అనే ఒక వ్యక్తికి మంత్రోపదేశం, అది కూడా పంచాక్షరి మహామంత్రాన్ని ఇచ్చి సాధన చెయ్యి అని చెప్పారో ఆ అగ్నిశర్మ అలా అక్కడ కూర్చున్నాడు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. సరే అని వాళ్లే ఇక లే అని ఆ ధ్యానం నుంచి లేపారట. లేచి చూసుకున్న వెంటనే అతనికి సమయం కూడా తెలియలేదన్నమాట. అన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత కూడా ఆయన మనసులో ఇంకేం కోరికలు లేవు. మరి 13 సంవత్సరాలు అయిపోయాయా, ఇంత కఠిన తపస్సు చేశానా, ఇప్పుడు ఏం కోరుకోవాలి అన్నది కాదు. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, ఇప్పుడు నేనేం చెయ్యను అని. వీళ్ళు ఎలాగో లేపారు, ధ్యానం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే మళ్ళీ అదే సాధన చెయ్యి. ఒక పని చెయ్యి, చక్కగా గంగా నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ మళ్ళీ నువ్వు కూర్చుని సాధన చెయ్యి. త్వరలోనే నీతో ఒక అద్భుతమైన కార్యం భగవంతుడు చేయించుకుంటాడు అని వాళ్ళు చెప్తారట. అయితే ఆ క్షణంలో ఆ ఈ అగ్నిశర్మకు వాల్మీకి అనే పేరు ఇస్తారు. అంటే వల్మీకము అంటే పుట్ట అని అర్థం. వల్మీకము అంటే పుట్ట, పుట్టలోంచి బయటికి వచ్చిన రూపం. అయితే అప్పుడే వచ్చిందా కాదు, కాకపోతే అప్పుడు మళ్ళీ ఒక కొత్త జన్మ వచ్చినట్టుగా బయటకు వచ్చాడు కదా. పుట్టలోకి వెళ్ళక ముందు అగ్నిశర్మగా వెళ్ళాడు. పుట్టలోంచి బయటికి వచ్చిన తర్వాత ఎంతో పవిత్రంగా ఒక మహర్షి స్థానాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి అప్పుడు ఒక కొత్త పేరు పెట్టారు ఆయనకి, వాల్మీకి అని అన్నారు. ఆ తర్వాత ఈ వాల్మీకి మహర్షి ఆయన మనసులో ఎన్నో సందేహాలు, అంటే అక్కడితో కాదు, ఆయన సాధన ఆగిపోలేదు. నిత్యము ఆయన సాధన చేసుకోవడం, ఆశ్రమం దగ్గర ఉండడం, తపస్సు చేసుకోవడం. ఈ క్రమంలోనే నారదుల వారిని ఒకసారి చక్కని గుణాలతో, అంటే మనిషి అన్నవాడికి 16 గుణాలు ఉండాలట. 16 గుణాలు. అది కూడా మనం కోరుకున్నట్టుగా మనకి నచ్చిన గుణాలు కాదు, మనకి శాస్త్రం ఏం చెప్పిందో అటువంటి గుణాలు. మరి అలాంటి గుణాలు ఉన్నవాడు ఇప్పుడు ఉన్నాడా, ఈ యుగంలో ఉన్నాడా, ఇప్పుడు నేను కళ్ళతో చూడవచ్చా, అంత చక్కగా ప్రవర్తించిన మనిషి ఉన్నాడా అని నారదుల వారిని అడిగితే నారదుల వారు రాముడు గురించి చెప్తారు. అయితే కేవలం రాముడు
అలా ఆ రాముడు అన్నవాడు అంటే శ్రీ మహావిష్ణువు ఈ రామావతారాన్ని స్వీకరించిన తర్వాత ఈ రామ అనే ఆ పదానికి ఎంత మహత్యం ఉంటుంది తర్వాత మనం చెప్పుకుందాం. ముందుగా ఈ వాల్మీకి కథ అన్నది అయిపోయిన తర్వాత రామాయణంలో బాలకాండలో అలా నారదులు వారిని కలిసిన తర్వాత రామాయణ కావ్య రచన గురించి ఆయన ఆలోచించిన తర్వాత ఈ సన్నివేశం ఏమొస్తుంది మనకి రామాయణంలో బాలకాండలో అంటే శ్రీరామ జననం కథ మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అక్కడికి వెళదాం. శ్రీరామ జననము అంటే అది కూడా అంత సులభంగా జరగలేదుగా. దశరథ మహాముని అంటే ఆయన చాలా చక్కగా ఉపాసన చేస్తూ ఉండేవారు ఆయన్ని. అందుకే కొన్ని సందర్భాలలో ముని అని కూడా అంటూ ఉండేవారట. కారణం ఏమిటి అంటే రాజులు అంటే ఎలా ఉంటారు, కేవలం రాజ్య పరిపాలన భోగములు అనుభవించటం యుద్ధాలు చేయటం కాదు. ఈయన ఎక్కువగా తన జీవితాన్ని ఉపాసనలో గడుపుతూ ఉండేవారు. అటువంటి ఈ దశరథ మహారాజు గారికి లోటు ఏమిటి అంటే సంతానం లేదు. అయితే ఋష్యశృంగ మహర్షి ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా శుభం, అక్కడ అంతా మంగళప్రదం అన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఎందుకంటే యజ్ఞాలు హోమాలు అందరూ చేయిస్తారు, కాకపోతే కొంతమంది దగ్గర దివ్యమైన శక్తి ఉంటుంది. అటువంటి శక్తి కలిగిన మహర్షి ఋష్యశృంగ మహర్షి. ఒక్కొక్క సన్నివేశం గురించి పూర్తిగా వివరణతో వెళితే బహుశా మనకి ఎన్ని రోజులైనా సరిపోదు. కాబట్టి కొద్దిగా మనం చెప్పుకుంటున్నాం. ఋష్యశృంగ మహర్షిని ఎలాగైనా తన రాజ్యానికి పిలిపించుకోవాలి, తన చేత ఈ అశ్వమేధ యాగం చేయించుకోవాలి అని అనుకున్నారు దశరథ మహారాజు గారు. కాబట్టి ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు ఆయన పక్క రాజ్యంలోకి వెళ్ళారట, అక్కడ ఏదో యాగం జరుగుతుంటే. కాబట్టి దశరథుల వారు కూడా అక్కడికి వెళ్ళి వారిని తీసుకుని వచ్చారు అయోధ్య నగరానికి. అక్కడ వారితో ఈ అశ్వమేధ యాగం అన్నది చేయించారు. ఇది కూడా చేయడం చాలా సులువైనది మాత్రం కాదు, చాలా కష్టమైన యాగం అశ్వమేధ యాగం. ఆ అశ్వమేధ యాగం చేయించిన తరువాత పుత్రకామేష్టి యాగం అన్నది ఈ ఋష్యశృంగ మహర్షి నేను చేయిస్తాను, తద్వారా ఈ ఇష్టి అంటే మనసులో ఉన్న కోరిక తీర్చుకోవడం కోసం అన్నమాట. ఇక్కడ ఇష్టి అన్నది పుత్రకామేష్టి అంటే పుత్రుడు కావాలి అనే కామం అనే కోరిక కలిగింది కాబట్టి పుత్రకామేష్టి యాగం అయింది. ఆ యాగాన్ని కూడా దగ్గరుండి ఋష్యశృంగ మహర్షి జరిపించారు. అప్పుడు యజ్ఞ పురుషుడు బయటకు వచ్చాట. అప్పట్లో యాగాలు యజ్ఞాలు చేస్తే ఇంద్రుణ్ణి పిలిస్తే ఇంద్రుడు వచ్చేవాడు, చంద్రుణ్ణి పిలిస్తే చంద్రుడు వచ్చేవాడు. చక్కగా వచ్చి ఆ రూపాలతో ఎదురుగా కనిపించి హవిసులు చేత్తో పుచ్చుకుని వెళుతూ ఉండేవారట. ఆ యుగాలలో అటువంటి అదృష్టం. ఇప్పుడు అగ్నిముఖత మనం స్వాహ అని ఇందిస్తాం, వాళ్ళు వస్తున్నారు తీసుకుంటున్నారు అని మనం భావన చేస్తాం. అప్పట్లో వచ్చేవారు. ఇప్పుడు ఈ యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత చాలా భక్తి శ్రద్ధలతో చేశారు కాబట్టి యజ్ఞ పురుషుడు బయటకు వచ్చాడు. యజ్ఞ పురుషుడు బయటకు వచ్చి పాయసాన్ని అందిస్తారు. ఇప్పుడు ఇది మహత్ ప్రసాదము. ఈ మహత్ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఖచ్చితంగా నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని వాళ్ళందరూ దీవిస్తారు. అలా జరిగినప్పుడు ఈ పాయసం అన్నది బయటకు వచ్చినప్పుడు ఒక పాత్రలో వస్తుందట. ఇక్కడ కూడా ఈ పాయసాన్ని ఎలా ధర్మంగా దీన్ని పంచారు ఈ వివరణ కూడా మనకి వాల్మీకి రామాయణంలో ఉంటుంది. అయితే మొత్తం పాయసం ఏదైతే ఉందో దాన్ని 2 భాగాలుగా చేశారట దశరథ మహారాజు గారు. మరి పట్టపురాణి ఎవరు అంటే కౌసల్యాదేవి కదా, ఆవిడ మొదటి భార్య, ఆవిడే పట్ట మనిషి. అంటే ఆవిడికి సగ భాగం ఇచ్చేశారట. ఇప్పుడు మిగిలిందంట సగ భాగం, దానిలో మళ్ళీ 2గా చేశారట. చేసిన తర్వాత అందులో 2గా చేసిన తర్వాత ఒక సగభాగం ఏదైతే ఉందో ఇది తర్వాత వివాహం చేసుకున్న సుమిత్రాదేవికి అందించారు. మరి ఇంకొక సగం ఉండిపోయింది కదా, దాన్ని మళ్ళీ 2గా చేశారు. ఎందుకు 2గా చేశారు అంటే ఇప్పుడు ఈ సగాన్ని ఇద్దరికి ఇచ్చేస్తే మళ్ళీ కైకమ్మ అలాగే సుమిత్ర ఒకే స్థాయికి చెందిన వాళ్ళు అయిపోతారు కదా, అలా కాదు కదా. కౌసల్యాదేవి తర్వాత సుమిత్రాదేవి తర్వాతే కైకేయిని వివాహం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ దశరథ మహారాజు గారు ఆ సగాన్ని కూడా మళ్ళీ సగం చేసి అందులో ఉంచి మళ్ళీ సుమిత్రకి ఇవ్వడం మొదలైంది. ఇలా ఇచ్చిన తర్వాత ఆ మిగిలినది ఏదైతే ఉందో అది కైకకు ఇచ్చారట. ఇలా వాళ్ళు స్వీకరించిన తర్వాత చక్కగా చైత్రమాసంలో ఈ రామ జననము అన్నది జరిగింది. అయితే ఇక్కడ వరకు ఇలా ఆలోచన చేస్తే అక్కడ అంటే బ్రహ్మ సభలో అందరి దేవతలు ఒక్కసారిగా కలుసుకుని వాళ్ళందరూ తెగ బాధపడిపోతున్నారు. అంటే ఇక్కడ ఇటువంటి పరిస్థితి అంటే ఇక్కడ రామ జననం జరగాలి, మరి దానికి కూడా ఎందుకు జరగాలి, దశరథ మహారాజు దగ్గరే ఎందుకు రాములు వారు రావాలి,
అసలు రామావతారాన్ని శ్రీ మహావిష్ణువు ఎందుకు స్వీకరించాలి? దీనికి కూడా కారణం ఉంటుంది కదా. కేవలం దశరథుడికి సంతానం లేదు అని కాదు, ఇంకొక కారణం కూడా ఉంది, మనకి తెలుసు. ఆ కారణం అన్నది అక్కడ సభలో కనిపిస్తుంది. అయితే బ్రహ్మగారు పెద్ద దిక్కు కదా, కాబట్టి ఆయన దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు. వెళ్ళి వాళ్ళందరూ ప్రాధేయపడుతున్నారట. ఈ రావణాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు, విపరీతమైన బలంతో ఉన్నాడు, విపరీతమైన కోరికలు కోరాడు, బోల్డన్ని వరాలు, ఆయన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేకపోతున్నారు. ఎంతగా అంటే ప్రకృతిని శాసిస్తాడు, ఎంతగా అంటే గ్రహాలను అధీనంలోకి తీసుకున్నాడు. గ్రహాలను మనం అధీనంలోకి తీసుకోగలుగుతామా? లేదు. కానీ ఆయన తీసుకున్నాడు. ఆయన బయటకు వస్తేనట గాలి ఉండొద్దు అంటే ఉండొద్దు, గాలి కావాలంటే కావాలి, సముద్రపు అలలు కూడా వెనక్కి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోతాయి. ఆయన నడుస్తాడు, ఆయనకి ఇష్టం. ఒకవేళ ఆయన సముద్రంలో ఆ అలలు మళ్ళీ ఉండాలి అంటే ఉండాలట. అటువంటి శాసనం చేసుకుని కూర్చున్నాడు. ఎందుకు అంటే మహాబలాన్ని ఆయన సంపాదించాడు. కాబట్టి ఇలా విర్రవీగిపోతూ ఉంటే, అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఎవరు? ఆయన కూడా ఎన్నో కోరికలు కోరుకున్నాడు కదా. యక్షుడు, కిన్నెరుడు, కింపురుషుడు, దేవతలు, రాక్షసులు, వీళ్ళతో నేను చావకూడదని. అయితే అటువంటి సమయంలో ఈ రావణాసురుడు ఒక పొరపాటు చేస్తాడు. అదేంటి అంటే, మనిషి అన్నవాడు తుచ్చ ప్రాణి. ఇది రావణాసురుడి యొక్క ఆలోచన. కారణం ఏమిటి? ఆ యుగంలో రాక్షసులు బోల్డని శక్తులతో ఉండేవారు, లేకపోతే సంపాదించుకుంటూ ఉండేవారు తపస్సులు చేసి. దేవతలు స్వతహాగా వాళ్ళకి బోల్డన్ని శక్తులు ఉంటాయి కదా. మరి ఇలా శక్తి ఉన్నవాళ్ళు అంటే రాక్షసులు, దేవతలు. శక్తులు లేని వాళ్ళు అంటే ఇంకెవరు? నరులు. అందుకనే రావణాసురుడికి నరుడు అంటే శక్తి లేనివాడు, శక్తిహీనుడు, ఒక తుచ్చ ప్రాణి ఇలాగే అంటూ ఉండేవాట. కాబట్టి నరుడా నన్నేం చేస్తాడు? నరుడు నా ముందు నించోడానికే భయపడతాడు. అందుకే ఈ నరుడు తప్ప ఇంక ఎవ్వరి వల్ల కూడా నేను చావకూడదు అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి రామాయణంలో? ముందుగానే ఎవ్వరిని కూడా తక్కువ స్థాయిలో చూడకూడదు. ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉంటాడు, ప్రతి ఒక్కరిలో. మనం ఏ స్థానంలో ఉన్నా, ఎంత సంపాదించుకుంటున్నా, మనం ఎంత కీర్తిని పొందుతూ ఉన్నా, అవతల వాళ్ళు ఎప్పుడైతే మనకి తక్కువగా కనిపిస్తారో అయిపోయింది, మన కీర్తి ప్రతిష్టలు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయట. కాబట్టి తక్కువ అనే మాటే లేదు. మనం చేయగలిగిన పని అవతల వాళ్ళు చెయ్యలేకపోవచ్చు, అవతల వాళ్ళు చేస్తున్న పని మనం ఎప్పటికీ చేయలేకపోవచ్చు. కాబట్టి ఇలా అందరూ ఒకటి కాదు, కానీ అందరిలో ఒక శక్తి ఉంటుంది. రావణాసురుడి యొక్క గర్వం ఏదైతే ఉందో అది పూర్తిగా తీసివేసేయాలి. మనిషి అంటే ఇది ఒక మహోత్కృష్టమైన ప్రాణి, మహోత్కృష్టమైన జీవి, మహోత్కృష్టమైన జన్మ. ఇది నిరూపణ చెయ్యాలి. ఎందుకంటే సృష్టి అంతా శ్రీ మహావిష్ణువుదే కదా. అందుకని ఒక ప్రాణి తక్కువ అంటే భగవంతుడు ఒప్పుకోడు. ఏ ప్రాణికి ఉన్న స్థాయి ఆ ప్రాణికి ఉంటుంది. రావణాసురుడు అలా అనుకున్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ బాధపడుతున్నారు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? సరే మేమే ఏదో ఒక రకంగా వెళ్ళి చంపేస్తాము అంటే దేవతల వల్ల కాదు. వాళ్ళు అప్పుడు మానవ రూపాన్ని ధరించాలి, మానవ రూపాన్ని ధరించి వెళ్ళి అంతం చెయ్యాలి. అదేనా తేలికైన విషయమా? కాదు. మనిషిగా వెళితే శక్తులు ఉండవు కదా, అప్పుడు చాలా కష్టపడాలి. అంటే మనిషి అన్నవాడు కష్టపడి సాధిస్తాడు. ఇలా అంటే ఏవో ఆయుధాలు వచ్చేయడం అన్ని కుదరవు. అటువంటి సభలో ఎవరు పిలవకపోయినా, ఎవరు అడగకపోయినా స్థితికారకుడు కాబట్టి ఇది నా పని, నేను అందరినీ చూసుకోవాలి, నేను నా భక్తుల్ని చూసుకోవాలి, అలాగే నేను లోకాన్ని రక్షించాలి, నేను ధర్మపాలన చెయ్యాలి అని ఎవరు అడగకపోయినా శ్రీ మహావిష్ణువు ఆ సభలోకి వచ్చి, ఆగండి, మీరెవ్వరూ వెళ్ళొద్దు. ఎందుకు అంటే మీరు ఇబ్బంది పడతారు అన్నది ఆయన భయం. ఆయన స్థితికారకుడు కదా, ఆయన ఆలోచిస్తున్నాడు ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆ రాక్షసుడు భయంకరమైన రాక్షసుడు, 10 తలల రాక్షసుడు. ఆయన్ని ఒక మనిషి అంతం చెయ్యాలంటే ఆ మనిషి ఎంత సాధన చెయ్యాలి. కాబట్టి మీరెవ్వరూ వెళ్ళవద్దు, ఇబ్బంది పడవద్దు, నేను వెడతాను, నేను మనిషిగా వెడతాను అని రాముల వారు ఆ రూపంలో అంటే శ్రీ మహావిష్ణువు రావడం జరిగింది. అయితే మనకి కొన్ని కథల్లో, కొన్ని సందర్భాలలో ఆదిశేషువు లక్ష్మణుడుగా వచ్చారు అని చెప్తారు. వాల్మీకి రామాయణంలో మాత్రం ఒకటే శ్రీ మహావిష్ణువు 4 రూపాలుగా ఆయన వచ్చారు అని చెప్తారు. ఆయనే రాముడు, ఆయనే లక్ష్మణుడు, ఆయనే భరతుడు, ఆయనే శత్రుఘ్నుడు అని చెప్తారు. ఎవరు ఏదైనా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందరిలోనూ పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు రాముల వారు అంటే శ్రీ మహావిష్ణువు రావాలి అని అనుకున్నారు. రాముడిగా, ముఖ్యంగా నరుడిగా రావాలి అని అనుకున్నాడు. కేవలం రావణాసురుణ్ణి చంపడానికి మాత్రం కాదు, మనిషి విలువ అన్నది పెంచడానికి. మనం అందరం కూడా మనుషులం కదా, కాబట్టి మనలా వస్తాడు శ్రీ మహావిష్ణువు. నేను కూడా మీలాగే మనిషిని,
మరి అలా ఒక సామాన్య మనిషి ఏం సాధించగలడు, ఎంత సాధించగలడు? రాక్షసుని కూడా అంతం చేయగలడా? చెయ్యగలడు. ఎప్పుడు అంటే ధర్మము, సత్యము ఇవి పట్టుకున్నప్పుడు. అందుకే రామాయణంలో అంటారు, రాముల యొక్క నడక, కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఒకటి సత్యం, ఒకటి ధర్మం అంటారు. రాములు వారి నడకలో ఉండేదట. అంటే నడక అంటే మనం అలా నడుచుకుని వెళ్ళిపోయే నడక కాదు, మన నడవడిక. కాబట్టి రాముని యొక్క నడవడిక ఏమిటి? సత్యంతో, ధర్మంతో. మనం సమానంగా రెండు కాళ్ళు సమానంగా ఉండి పని చేస్తూ ఉంటే మన నడక సాఫీగా విడిపోతుంది, తిన్నగా నడుస్తాం. ఒక కాలికి దెబ్బ తగిలితే కుంటుతూ ఉంటాం. కాబట్టి రాముల వారి యొక్క రెండు కాళ్ళు ఒకటి సత్యం, ఒకటి ధర్మం అంటారు. అలా రెండు సమానంగా ఆయన పాటిస్తున్నారు కాబట్టి ఆయన నడక, ఆయన నడవడిక మనందరికీ ఆదర్శం. ఒక మనిషి చెయ్యగలడా? చెయ్యగలడు. ఎప్పుడు అంటే ధర్మాన్ని పాటిస్తే, ఎప్పుడు అంటే సత్యాన్ని పట్టుకుంటే అని నిరూపణ చేశారు. అలా ఆయన నిశ్చయించుకున్నారు కాబట్టి మళ్ళీ దశరథ మహారాజు గారు చేసుకున్న పుణ్యం ఎంతో ఉంది. ఆయన ధర్మాత్ముడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చారు. అలా నలుగురు కుమారులు అన్నవాళ్ళు జన్మించారు. ఇప్పుడు కులగురువు అయిన వశిష్ఠ మహర్షి ఈయన నామకరణం చేస్తున్నారు. అయితే ఈ నామం అంటే రాముల వారు, అలాగే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళ గురించి కూడా, నామాల గురించి కూడా మనం చెప్పుకోవాలా? ప్రస్తావన ఉంది, చెప్పుకోవాలి. ఎందుకు అంటే వశిష్ఠుల వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ పేర్లు పెట్టారు. ఇప్పటికీ అంటారు కదా, మనం ఒక పేరు పెడితే ఇంట్లో అమ్మాయికి గాని అబ్బాయికి గాని చాలా ఆలోచించి పెట్టాలట. ఎందుకు అంటే మన నోరు తిరుగుతోందా, లేకపోతే మనకి వినటానికి బాగుందా అన్నది కాదు. ఆ నామాలకి సంబంధించిన అర్థం, అలాగే అర్థానికి వెనక దాగి ఉన్న రహస్యం, తత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వశిష్ఠుల వారు, ఆయన కులగురువు మాత్రమే కాదు, ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయనకి తెలుసు రామాయణంలో వాల్మీకి తెలుసు శ్రీ మహావిష్ణువే అని. అలాగే రామాయణంలో వశిష్ఠుల వారికి తెలుసు వచ్చింది శ్రీ మహావిష్ణువే. అలాగే విశ్వామిత్రుల వారికి తెలుసు వచ్చింది శ్రీ మహావిష్ణువే. కానీ వాళ్ళు చెప్పరుగా. సరే, ఇప్పుడు రామ అనే పేరు పెట్టారు ఈ పెద్ద కొడుకుకి, పెద్ద కుమారుడికి. రామ అని ఎప్పుడైతే అంటామో పూర్తిగా పాపాలు ధ్వంసమైపోతాయి అని అంటారు. రామ 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 రామ, అందుకే రామకోటి అని ఎక్కువగా వింటూ ఉంటాం. శ్రీ మహావిష్ణువి ఎన్నో పేర్లు కదా, సహస్రనామాలు ఉన్నాయి. మరి వాటితో కోటి రాయడం ఉన్నది కదా. అయితే ఎందుకు రాస్తున్నాం అంటే రామ చాలా తేలికగా ఉంటుంది కాబట్టి రాసేస్తా ఉన్నది కాదు. ఇక్కడ రామ అని ఎందుకు పెట్టారు? ఈ రకారం ఏదైతే ఉందో, అలాగే మకారం ఏదైతే ఉందో, ఇవి అలా అలవోపుగా తీసుకున్నవి కాదు, ఇవి బీజాక్షరాలు. ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రం ఏదైతే ఉందో, అష్టాక్షరి మహామంత్రం అందులోంచి రకారాన్ని తీశారు. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం ఏదైతే ఉందో అందులోంచి మకారాన్ని తీశారు. అయితే మనం మళ్ళీ ఇక్కడ ఒక సందేహం రావచ్చు, కేవలం రకారమే తీయాలా? నమో నారాయణాయ ఏదైనా తీయొచ్చు కదా. అంటే ఇక్కడ కూడా వశిష్ఠుల వారు చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఈ ఓం నమో నారాయణాయ అనే పరమ పవిత్రమైన అష్టాక్షరి మహామంత్రంలో రకారానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. కొన్ని అక్షరాలకు సంబంధించి బీజాక్షరాలు అంటారు కదా, వాటిలో ఎంతో శక్తి దాగి ఉంటుంది. ఈ రకారం తీసివేస్తే గనక ఆ మంత్రం ఏదైతే ఉందో దాని శక్తి అంతగా ఉండదట, తగ్గిపోతుందట. అంటే ముఖ్యమైన అక్షరం రకారం, ముఖ్యమైన అక్షరం రకారం. అందుకే అటువంటి రకారాన్ని తీశారు. యా గాని నా గాని అన్ని ముఖ్యమే, కానీ ఈ రకారము మరింత విశేషంతో కూడుకున్నది. మరి అది అటువంటి శక్తి ఎటువంటిది తెలుసుకోవాలి అంటే బహుశా మనకంత జ్ఞానం ఉండాలి. అలా రకారాన్ని తీశారు. అలాగే ఓం నమ శివాయలో మకారం మాత్రమే తీశారు. ఎందుకు అంటే ఈ మకారానికి కూడా విశేషమైన శక్తి ఆ మంత్రంలో నిక్షిప్తమై ఉంది. అది లేకపోతే ఆ మంత్రానికి అంత శక్తి ఉండదట. కాబట్టి మకారం తీశారు. అలా ఏర్పడింది రామ. ఉత్తినే ఆయనకి నచ్చింది కదా, తోచింది కదా, చిన్నగా ఉంది కదా అని మాత్రం పెట్టలేదు. అందుకే మనం ఎన్నిసార్లు రామ రామ అంటున్నామో తెలుసో తెలియకో బీజాక్షరాలను పలుకుతున్నాం. మరి ఈ బీజాక్షరాలు ఏం చేస్తాయి అంటే మనలో ఉన్న పాపపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నశింప చేస్తాయి. అంటే పాపాలు చేసి రామ రామ అంటే సరిపోతుందా? కాదు. రామ అనే ఈ నామం ఏదైతే ఉంటుందో ఇది తారక మంత్రం. దీనితో పాటు నిరతిశయ ఆనంద స్వరూపుడు రామ అని అంటారు. అంటే ఎప్పుడూ కూడా ఆనందాన్ని ఇస్తూ ఉంటాడట. ఎప్పుడు ఎవరైనా ఆనందాన్ని ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎవరై ఉంటారు?
వాళ్ళు ఎవరవుతారు? వాళ్ళు మహారాజులు అవుతారా? సంపన్నులు అవుతారా? అంటే బాగా డబ్బున్న వాళ్ళు అవుతారా? డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా మనకు అంత ఆనందం రాకపోవచ్చు. అయితే మనల్ని ఇష్టపడని వాళ్ళు ఉంటారా? బహుశా అప్పుడు కూడా రాకపోవచ్చు. కానీ రాముల వారు ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపంతో ఉంటారు. అంటే తను అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇస్తారు. అటువంటి సౌందర్యం కలిగిన వారు. కాబట్టి ఈ రామ అనే ఆ మాట ఎందుకు పెట్టారు? రాముడి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఆ తత్వం ఎలా ఉంటుంది తెలుసుకునే పెట్టారు వశిష్ఠుల వారు. రాముల వారు రామనామం లేకపోతే రామ స్వరూపం ఎప్పుడైతే స్మరించుకుంటామో మనకి కూడా అందం వస్తుంది. అంటే బాహ్యంగా కనిపించే అందం కాదు, అంత సౌందర్యం. ఎవరికైతే ఎంత సౌందర్యం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. వాళ్ళ అవతల వాళ్ళకి కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి మనిషిగా పుట్టిన తర్వాత కదా. కాబట్టి ఇతరత్ర ఏ ప్రాణికి లేని ఒక అద్భుతమైన వరం మనందరికీ ఉంది. కానీ మనం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం. మనకి ఏదో లేదని ఏడుస్తాం, అవతల వాళ్ళతో పోల్చుకుంటాం, వాళ్ళకు ఉందని ఏడుస్తాం. అలాగే మనం బాగుండాలి అంటే కేవలం శరీరాన్ని చూసుకుంటాం. ఆరోగ్యంగా ఉన్నానా, చూడటానికి బాగున్నానా, మంచి బట్టలు వేసుకుంటున్నానా అని కాదు కదా. అంత సౌందర్యం ఎలా వస్తుంది? మళ్ళీ మన నడవడిక. ఆ నడవడిక బాగుండాలంటే ఏం చేయాలి? సత్యాన్ని, ధర్మాన్ని రాముల వారు పట్టుకున్నట్టు పట్టుకుంటే ఆజానుబాహుడు అంత అందంగా ఉంటాడు నిజమే, శ్రీ మహావిష్ణువు కదా. కానీ అది మాత్రమే కాదు ఆయన ఆ ఆనందానికి, అందానికి కారణం. ఆయన ఆనందం పంచిపెడుతున్నాడు అంటే ఆయన పాటిస్తున్న ధర్మం. మనకు ఒక మాట చెప్తారు, రామరాజ్యం మళ్ళీ రాదు అంటారు. ఎందుకు రాదు రామరాజ్యం? ఎన్నో రాజ్యాలు వచ్చాయి. కానీ రాముల వారు ఒక మాట చెప్పి తన ప్రజలను పరిపాలిస్తూ ఉండేవారట. ఆయన అంటారు, మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఉండవచ్చు. ఎప్పుడు? అందరూ ఎలా ఆనందంగా ఉంటారు? ఈ రోజు నేను ఆనందంగా ఉంటాను, కానీ బహుశా ఇంకొకటి జీవితంలో ఏదో పెద్ద కష్టం వస్తుంది, వాళ్ళు బాధతోనే ఉంటారు కదా. అలా మనం పోల్చుకుని చూస్తే మనమైనా మన జీవితంలో ప్రతిరోజు ఆనందంగా ఉండడం కష్టం. కానీ రాముల వారు ఏం చెప్తారంటే, ఆయన అంటారు, ఎప్పటి వరకు మనం ధర్మం పట్టుకుని ఉన్నాము, ఎప్పుడైతే నేను ధర్మాన్ని పాటిస్తున్నానో నేను ఆనందంగా ఉండవలసిన స్థాయికి వెళ్ళిపోయినట్టే. నేను ఆనందంగా ఉండాలి ఎప్పుడు అంటే నేను ధర్మాన్ని పాటిస్తే. ప్రతి ఒక్కరు చూసుకోవాలి అని చెప్పారట రాముల వారు. రామరాజ్యం యొక్క గొప్పతనం అది. ప్రతి ఒక్కరూ వారిని ప్రశ్నించుకోవాలి, నేను ధర్మం పాటిస్తున్నానా? అంతేగాని నాకు ఇవాళ వేసుకుని తినడానికి 10 రకాలు ఉన్నాయా, మంచి బట్టలు ఉన్నాయా? కాదు. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని పాటిస్తున్నాను, అయితే నేను ఆనందంగా ఉండవచ్చు, నేను ఆనందాన్ని అందరికీ ఇవ్వవచ్చు అని నేర్పించారు. అందుకే ఆయన జీవితంలో కూడా అన్ని కష్టాలే. రామ కథ అంటే ఆయనకు అన్ని కష్టాలే. కానీ ఇన్ని కష్టాలలో కూడా ఆయన ఆనంద స్వరూపుడు ఎలా అయ్యాడు? ఆయన ఎందుకు ఆనందంగా ఉంటాడంటే ఆయన పట్టుకున్నాడు ధర్మాన్ని. ఎప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టలేదు. విపరీతమైన పరిస్థితుల్లో కూడా. అనుకూలమైన పరిస్థితుల్లో ఉంటే అందరూ బోళ్ళని మంచి మాటలు చెప్తారు. కానీ విపరీతమైన పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టొద్దు. మీరు అలా ఉన్నారా ఆనందంగా ఉండడానికి? ఈ ధర్మం ఏదైతే మీరు పట్టుకున్నారో ఇదే మిమ్మల్ని రక్షిస్తుంది అని రాముల వారు నిరూపణ చేశారు. ముందు ముందు రామాయణంలో కొన్ని సందర్భాలలో ఆయన మనిషిగానే వచ్చాడు కదా, కాబట్టి ఆయనకి ఏం విశేషమైన శక్తులు లేవు. అలా విశేషమైన శక్తులు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి ఈ అతీతమైన శక్తులు వచ్చి రాముల వారిని కాపాడాయి మనకి రామాయణంలో ముందు ముందు కనిపిస్తూ ఉంటాయి. అందుకే రాముల వారి జీవితం మనందరికీ ఆదర్శం. ధర్మం పట్టుకోండి, ధర్మం మిమ్మల్ని విడిచిపెట్టదు, అది పట్టుకుంటుంది. అది పట్టుకుంటే ప్రతిరోజు సంతోషంగా ఉండవచ్చు అని రాముల వారు చెప్తారు. అలా రామ అనే పదం అది నిరతిశయ ఆనంద స్వరూపం. రాముడిని చూస్తే, రాముడితో మాట్లాడితే, రామనామం చెప్పుకుంటే అంత అందం మనకి వస్తుంది, అంత ఆనందం మనం కూడా అందరికి ఇవ్వగలుగుతాం. ఇక ఆ తర్వాత కుమారుడికి లక్ష్మణుడు అనే పేరు పెట్టారు. ఇది కూడా సామాన్యమైన పేరు కాదు. లక్ష్మణుడు అన్న వెంటనే లక్ష్మీ సంపన్నుడు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది లక్ష్మీదేవి అనుగ్రహం విశేషంగా లక్ష్మణుడికి అంటే? మనందరికీ ఒక మాట శాస్త్రం చెప్తోంది, లక్ష్మీదేవి అంటే కేవలం మనం సంపాదిస్తున్న సంపద, లేకపోతే డబ్బు, హుందాతనం, హోదా, లేకపోతే ఆస్తులు, అంతస్తులు, వేసుకున్న బంగారు ఆభరణాలు కాదు. లక్ష్మి యొక్క అనుగ్రహం అంటే చక్కగా మనము అన్ని మంచి లక్షణాలతో ప్రవర్తించటం. లక్ష్మణుడు ఎప్పుడు రాముల వారి సేవలోనే ఉంటూ ఉండేవారు. రాముల వారిని అడవికి వెళ్ళిపోమన్నారు, లక్ష్మణుణ్ణి కాదు. కానీ ఎప్పుడూ రాముణ్ణి సేవించుకుంటాను అనే ఆనందం ఏదైతే ఆయనకి కలిగిందో ఆ ఆనందం ముందు అయ్యో అడవికి వెళ్ళాలా, సరే ఇంకా అన్నయ్య అదృష్టం బాగాలేదు, ఆయన ఎలాగో వెళ్తున్నాడు, నాకెందుకు ఈ బాధ అని ఆయన అనుకోలేదు.
కాబట్టి సేవ సేవ సేవ. ఎవరైతే పరమాత్ముని యొక్క సేవలోనే తరించిపోవడానికి ఆలోచిస్తారో, భోగభాగ్యాలను త్యజిస్తారో, అది భోగము కాదు ఇది భోగము అని అనుకుంటారో, అక్కడికి అడవిలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి చెప్తారు కదా, అరణ్యంలో రాముల వారు సీత వాళ్ళని చూసుకోవడమే, వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు పడుకున్నారా అని కాపలా తిరుగుతూ ఉండేవారట లక్ష్మణ స్వామి. ఆయన 14 ఏళ్ళు కూడా ఆయన అడవిలో కూడా ఎప్పుడూ ఆనందంగా ఉన్నది లేదు. అంటే అంతగా ఆయన లక్ష్మీ సంపన్నుడు, అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన వాడు. అంటే పూర్తిగా సేవా భావన అన్నది కలిగి అందరిలో పరమాత్మను చూసి ఏ రకంగా మనం సేవ చేస్తామో నిస్వార్థ భావనతో వాళ్ళు సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన వారు. అందుకే రామాయణంలో సుందరకాండలో కూడా వాల్మీకి మహర్షి హనుమంతుడిని శ్రీమాన్ 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 అని అక్కడ చెప్తూ ఉంటారు. ఆయన దగ్గరే ఉంది ఐశ్వర్యం, ఆభరణాలా లేకపోతే డబ్బులా? కాదు. ఎంత సేవ చేస్తారు? రామాయణం అంతా కూడా ఆంజనేయ స్వామి సేవలు చేయటమే, ఆయనకి ఏమొచ్చింది అని మాత్రం చూసుకోలేదు. కాబట్టి లక్ష్మణుడు అంటే సర్వ లక్షణాలు, ఏ లక్షణాలైతే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకుని వెళతాయి అటువంటి లక్షణాలు. అంతేగాని నాకు నచ్చిన లక్షణం ఏదో ఉంది, లేకపోతే నా మిత్రుడికి నేను ఇలా ఉంటే ఇష్టం, మా అమ్మ నాన్నకి నేను ఇలా ఉంటే ఇష్టం అన్నది కాదు. శాస్త్రం ఒకటి ఉంది కదా, వేదం ఒకటి ఉంది. శాస్త్రం మనిషిని ఎటువంటి లక్షణాలతో ఉండమందో అటువంటి లక్షణాలు పరిపూర్ణంగా కలిగి లక్ష్మి అనుగ్రహం కలిగిన వాడు కాబట్టి లక్ష్మణుడు అని పేరు పెట్టారట. ఇక్కడతో అయిపోలేదు. ఇప్పుడు భరతుడు అన్న వెంటనే ఒకటి, ఆ భరతుని జీవితంలో కూడా మనం అంతా పాపం బాధలే చూస్తాం. అంటే ఆయన వాళ్ళిద్దరూ అరణ్యానికి వెళ్లి కష్టపడ్డారు, ఈయన రాజ్యంలో ఉండి కూడా రాజ్యాన్ని అనుభవించకుండా నిరంతరము రాముణ్ణి స్మరించుకుంటూ ఏదో ఒక తప్పు చేశాననే బాధతో ఆయన కుంగిపోతూ ఉండేవాడు. భరతుడు అంటే భరించినవాడు, భరించాడు. ఒక చిన్న మాట ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మన తప్పు కాకపోతే మనకి విపరీతమైన కోపం వస్తుంది. 10 మందితో మనం చెప్తాం, నన్ను ఇలా అన్నారు ఇలా అన్నారు ఇలా అన్నారు. భరించలేం మనం. మళ్ళీ వాళ్ళు కనిపిస్తే వాళ్ళని ఏదో ఒక రకంగా మనం ద్వేషిస్తూనే ఉంటాం. కానీ భరతుడు అంటే తన జీవితంలో తను ఎప్పుడూ కూడా ఎన్నో అవమానాలు భరించారట. ఇలా రాజ్యానికి తిరిగి వచ్చారో లేదో కబురు పంపిస్తారు కదా, అలా వచ్చిన వెంటనే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు, వీడి వల్లే కదా అన్నయ్యని పంపించేశాడు. బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది, రాజ్యంలో వాళ్ళకి పూర్తిగా. కాబట్టి ఈయన వల్లే రాముడు వెళ్ళిపోయాడు, ఈయన రాజవ్వాలనే రాముడు వెళ్ళిపోయాడు అనే నిందలు ఎన్నో భరించాడు. సరే, ఆయన ఉద్దేశం అది కాదు, కానీ భరించాడు. ఆ తర్వాత రాజ్యాన్ని భరించాడు, ఇష్టం లేక భరించాడు. నేను ఈ పని చెయ్యలేను అన్న తర్వాత కూడా చెయ్యాలి అంటే చాలా బాధాకరంగా ఉంటుంది, ఎందుకంటే నా మనసు ఒప్పుకోదు. అలా ఆయనకి రాజుగా ఉండడం ఇష్టం లేదు, కానీ ఆ రాముల వారి పాదుకలు పట్టుకుని దానికి పట్టాభిషేకం చేస్తూ నిరంతరము అక్కడ రాముల వారు అరణ్యంలో ఏ రకంగా అయితే దర్భాసనం మీద పడుకుని ఉన్నారో, ఇక్కడ ఈ హంస తూలికలు ఇవన్నీ కూడా త్యజించి, భోగభాగ్యాలు త్యజించి నేల మీద పడుకుని ఉన్నారట భరతుల వారు కూడా. అప్పుడు కూడా ఆయనకి ఆనందం లేదు, నేను భరిస్తున్నాను ఈ రాజ్యాన్ని, నాకు ఎందుకు ఈ రాజ్యం అని అనుకున్నారట. తప్పదు, నేను భరిస్తున్నాను. అన్ని భరిస్తున్నా ఎప్పుడు ఒక విసుగు లేదు, ఒక బాధ లేదు, ఆనందంగా రాముల వారు నాతో ఉన్నారు. ఎదురు చూస్తున్నారు ఎప్పుడు 14 సంవత్సరాలు అయిపోతే రాముల వారికి రాజ్యాన్ని అప్పచెప్పేసి నేను రామసేవలో ఉంటానని. కాబట్టి భరించగలగడం అన్నది ఒక అద్భుతమైన వరం, శక్తి. ఎన్నో కష్టాలు వస్తాయి. రాముల వారి తమ్ముడు కదా, ఆయనకు కూడా కష్టాలేనా అంటే కష్టాలే, మరి ఆయన కూడా శ్రీ మహావిష్ణువైనా కష్టాలే. కానీ భరిస్తే ఎంత ఆనందం పొందుతాము. రాముని అనుగ్రహాన్ని పొందినవాడు, రాముని ప్రేమని పొందినవాడు భరతుడు. ఎలా వచ్చింది అంటే ఆ ప్రేమ అంత భరించాడు కాబట్టి భరించిన వాడు భరతుడు. ఇక ఆ తర్వాత శత్రుఘ్నుడు. ఈ శత్రుఘ్నుడు ఏం చేస్తూ ఉండేవాట, సాధారణంగా రామ లక్ష్మణుడు అలాగే భరత శత్రుఘ్నుడు అని మనం వింటూ ఉంటాం. రాముల వారు భగవత్ స్వరూపం అయితే లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడుగా సేవలు చేసుకుంటూ ఉంటాడు, ఇది తత్వం. ఇక భరతుడు అంటే రాముని సేవలో ఉంటూ ఉంటాడు, అలాగే రాముడి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. భరతుడు అంటే భాగవతులు, అంటే మనమందరం భాగవతులు అంటే భక్తులు అంతే కదా. ఆయన భక్తితో ఆ పాదుకలు స్వీకరించారు, భక్తితో ప్రవర్తిస్తూ ఉండేవారు. కాబట్టి భరతుడు అంటే భాగవతులు. ఎవరైతే భాగవతులు ఉంటారో, మహాభక్తులు ఉంటారో, వాళ్ళని సేవించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శత్రుఘ్నుడితో సమానం. శత్రుఘ్నుడు ఎప్పుడూ కూడా భరతుడి వెంట ఉంటూ ఉండేవారు. ఏ రకంగా అయితే రాముడి వెంట లక్ష్మణుడు ఉంటూ సేవలు చేస్తూ ఉండేవారు, అలాగే భరతుడి వెంట శత్రుఘ్నుడు సేవలు చేస్తూ ఉండేవాడు. అవసరమా ఒకరికొకరు సేవలు చేసుకోవాలి, ఇంకెవరు లేరా? అక్కడ ఉన్నారు. కానీ భాగవతులు అనే తత్వం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా
ఎక్కడైతే మహాభక్తులు ఉంటారో భాగవతులు అంటారు. వాళ్ళని సేవించుకుంటే భగవంతుణ్ణి సేవించుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళు మహానుభావులు. వాళ్ళు భగవంతుణ్ణి చాలా సమీపంగా చూసి వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. మనం ఆ స్థాయికి వెళ్ళలేనప్పుడు మనం వాళ్ళని సేవించుకోవాలి కదా. అలా సేవించుకుంటే ఖచ్చితంగా మనము శత్రుఘ్నులు అవుతాం. అయితే శత్రుఘ్నుడు అనే పేరు ఎందుకు పెట్టారు అంటే శత్రువులను ఆయన అంతం చేస్తాడట. మరి ఏం వింటాం మనం, ఆ రాక్షసుల్ని అంతం చేశాడు లేకపోతే ఈ రాజుల్ని చంపాడు పెద్దగా వినాం. కానీ ఇక్కడ శత్రుఘ్నుడు అంతఃశత్రుఘ్నుడు ఎవరైతే ఉంటారో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే అంతఃశత్రువులు. ఎక్కడో ఉండరు బయట శత్రువులు. ఉన్నా ఈ లోపల ఉన్న శత్రువులు చాలా ప్రమాదకరమట, మనలోంచి బయటకు వచ్చే శత్రువులు. కాబట్టి శత్రుఘ్నుడు అంటే ఈ శత్రువుల్ని పూర్తిగా తను అలాగా అంటే వాటిని తొక్కి పెట్టి ఎప్పుడూ కూడా ఆయనకి కోపం గాని, క్రోధం గాని, లేకపోతే మోహము ఇవన్నీ ఏమి ఉంటూ ఉండేవి కాదట శత్రుఘ్నుడికి. అటువంటి భావనలు ఉంటూ ఉండేవి కాబట్టి భాగవతుడు అయిన భరతుడిని సేవిస్తూ ఉండేవారు. అలాంటి సేవా భాగ్యం కలగాలి అంటే అంత శత్రువులు ఉండకూడదు. నాలాంటి వాడు లేడు, నేనేమిటి ఆయనకి దండం పెట్టేది, నేనేమిటి ఆయన పక్కన కూర్చునేది, నేనేమిటి ఆయనతో మాట్లాడేది అని అనుకుంటే ఎవరిని మనం సేవించలేం. అందరూ మనకన్నా చిన్నగా కనిపిస్తారు. అంటే శత్రుఘ్నుడు అంటే అంత శత్రువులను అధిగమించిన వాడు శత్రుఘ్నుడు. అందుకే ఆ పేరు పెట్టారట వశిష్ఠుల వారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క పేరుకి, ప్రతి ఒక్క నామానికి ఎంతో వైశిష్ట్యం ఉంటుంది. అందుకని రామాయణంలో ఏ నామం పట్టుకున్నా తరించిపోవచ్చు. ఏ నామమైనా లక్ష్మణ అని అనుకున్నా లక్ష్మణుడు ఏ బాటలో నడిచాడు, అసలు ఆ పేరుకి సంబంధించిన రహస్యం ఏమిటి తెలుసుకుంటే చాలు మనము తరించిపోతాం. మొత్తానికి రామలక్ష్మణ భరత శత్రుఘ్న జననం అన్నది జరిగిపోయింది.